హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా రమ్యక్క డిఫరెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రై చేస్తుంది. ఎలా చేస్తుందో ఒకసారి చూద్దాం. హాఫ్ కేజీ ఫిష్ ముక్కలు, ఇంకా గ్రేవీ కోసం అని చెప్పేసి ఆనియన్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టమాటా, ఇంకా అల్లం పేస్ట్, సాల్ట్, గసగసాలు, కొబ్బరి, గరం మసాలా, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, ఇంకా ఆయిల్, ఇంకా పసుపు. ముందుగా మనము కొంచెం సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్, ఇంకా ఒక స్పూన్ పసుపు, ఇంకా చిల్లీ పౌడర్, ఇది కూడా 1 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకోవాలి, బాగా ముక్కలకి అంతా పట్టేటట్లుగా కలుపుకోవాలి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఐదు 6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇంకా మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని లైట్గా వేయించుకోవాలి రెండు వైపులా. ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ముందుగా గసగసాలు, కొబ్బరి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి తిప్పాలి. ముక్కల్ని గ్రేవీ రెడీ. ఒక సైడ్ ఫ్రై అయినాక మళ్ళీ రెండో పక్క తిప్పి మళ్ళీ లైట్గా ఫ్రై అయ్యాక వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేలాగా వేయించిన చేప ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. పాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ముందుగా రెడీ చేసుకున్న గ్రేవీని వేసుకుందాము. దీన్ని కూడా మనం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్న గ్రేవీలోనే కాస్త పసుపు, ఆపేసావా, ఉప్పు, సరిపడా ఉప్పు, సరిపడినంత కారం, వేసుకొని కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చిందాక మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే 1½ స్పూను అల్లం పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా,
ఆయిల్ అంతా పైకి వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల పచ్చి వాసన పోయి గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొంచెం ఆయిల్ ఇట్లా పైకి వస్తుంది, గ్రేవీ ఫ్రై అయినట్టుగా తెలుస్తుంది. దాంట్లో మనం వేయించుకున్న చేప ముక్కల్ని ఒక్కోటిగా పెడదాము. ఈ చేప ముక్కలన్నిటికీ ఆ గ్రేవీ మొత్తం పట్టేలాగా వేయించుకోవాలి. చాలా ఈజీ అండ్ టేస్టీ కర్రీ. ఒకవైపు ఫ్రై అయినాక వాటిని తిప్పుకుందాము. ఇటువైపు కూడా ముక్కల ఆ గ్రేవీ అంతా చేప ముక్కలకి పట్టేలాగా వేయించుకోవాలి. దానివల్ల ఇదంతా ముక్కలకి గ్రేవీ అంతా పట్టాక ఇంకా బౌల్లో సర్వ్ చేసేసుకోవటమే. అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది ఈ ఫిష్ ఫ్రై.